ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను కూడా గవర్నర్గా పంపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయనను కర్ణాటకకు పంపుతారట. ఆయన 1 ఇయర్ బ్యాకే బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా కూడా అధిష్టానం నియమించింది. ఇటీవల ఆయన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్గా నియమించాలని ఆ, కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు కూడా గవర్నర్గా పంపించే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతుందట. ఈ నేపథ్యంలో అంటే ఆయన కరడుగట్టిన సమైక్యవాదిగా కూడా మనం అప్పుడు చూసినాం. తెలంగాణ వచ్చే టైంలో లాస్ట్ బాల్ వరకు నేను ఆడతా, తెలంగాణను ఏర్పాటు కానీయా అని కూడా చాలా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పంపితే ఇక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన కర్ణాటక గవర్నర్గా పంపే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో దీని మీద రచ్చ కూడా అవుతుందట. ఆయనను ఎట్లా పంపుతారు తెలంగాణ కానీ బహుశా బీజేపీ అంత సాహసం చేయకపోవచ్చు. ఆయనను వీళ్ళు చెప్పినట్టే కర్ణాటకకు పంపే అవకాశం ఉంది. అశ్విని కుమార్ చౌబేను ఇక్కడికి పంపే అవకాశం ఉంది. ఆయన కాకుండా ఇంకో ఆయన ప్లేస్లో ఇంకోరైనా వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా అయితే తెలంగాణకు కొత్త గవర్నర్ రావడం మాత్రం ఖాయము. అది కూడా ఈ వారం 1 వీక్ లోపలనే ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.